ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం. తీవ్ర టెన్షన్‌లో ప్రజలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు జరగబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షత పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని హైకమాండ్ పరోక్షంగా ఇప్పటికే హింట్ ఇచ్చింది. ఈ సమయంలోనే మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఆయన స్థానంలో మరో కీలక లీడర్ పగ్గాలు చేపట్టనున్నట్టు వార్త చర్చనీయాంశంగా మారింది. రేసులో ఇప్పటికే తానున్నానంటూ చాలా మంది బడా లీడర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఎవరు పీసీసీ చీఫ్ గా ఉండాలో అనేది ఇప్పటికే తేల్చేసినట్లు సమాచారం. రేసులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ రేసులో ఉన్నారు. జూన్ చివరిలో స్థానిక సంస్థల ఉండడంతో కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం ఫిక్స్ అయ్యింది. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బట్టి విక్రమార్క లేదా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఓసీలో అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక బీసీల్లో మధు యాష్కి గౌడ్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. మరి అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో అధికారిక ప్రకటన వెలువడ్డాక మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.